చంద్రబాబు సారు, పులివెందుల అంటే అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు, సిద్దిపేట అంటే హరీష్ రావు సారు, సిరిసిల్ల అంటే కేటీఆర్ సారు, ఇక ఈ కాంచెల్లి గజ్వేల్ అంటే కేసీఆర్ సారు, కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి సారు, హుజూర్ నగర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నియోజకవర్గాన్ని గుర్తుపడతారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే రైట్, రాయబరేలీలో సుత పోటీ చేస్తున్నాడు రాహుల్ గాంధీ సారు. ఇంటోళ్ళు సీనియర్ లీడర్లు సీఎం సార్ వచ్చి మతి ఇచ్చిండ్రు. సమాజ్వాదీ పార్టీతో పొత్తున్నది కాబట్టి వాళ్ళు సుత శితం వచ్చిండ్రు నామినేషన్ కార్యానికి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే రాయబరేలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అడ్డా ఫస్ట్ సంది. 19 మాటల ఎలక్షన్లు పెడితే 17 మాటలు గెలిచిందంటే ఎట్లుంటుందో చూడురిగా. అప్పట్లో ఇందిరమ్మ అటెన్క 20 ఏళ్ళు సోనియమ్మ ఈడికెళ్లే ఎంపీగా గెలిచిండ్రు. మేడం రాజ్యసభకు పోయింది కాబట్టి ఈ సీట్ ను కొడుకు ఇచ్చింది అన్నట్టు. అయితే ప్రియాంక గాంధీ మేడమే నిలబడుతుందని ప్రచారం నడిచిన ఆఖరి మూమెంట్ లో రాహుల్ సార్ కి ఇచ్చిండ్రు. కేరళ రాష్ట్రం వయనాడ్ లో కూడా పోటీ చేస్తుండు కాబట్టి ఆడ ఎలక్షన్ ఓడిసినాక ఈడ నామినేషన్ వేసిండు. అట్లనే అమేథీలో సుత కాంగ్రెస్ బల్గం పెద్దదే. సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొత్తం వీళ్ళే గెలిచిండ్రు. అయితే 5 ఏళ్ల కింద రాహుల్ సార్ నిరాని మేడం ఓడగొట్టింది ఈయన్నే. అప్పుడు సుత సార్ రెండిట్ల పోటీ చేసి వయనాడ్ లో గెలిచి ఎంపీ అయ్యిండు. ఇక అమేథీలో సీనియర్ లీడర్ కిషోరీలాల్ శర్మ సార్ ను నిలబెట్టిండ్రు. చూడాలి మరి రాహుల్ సార్ ఆడిడ గెలిస్తే ఎక్కడ ఎంపీగా ఉంటాడో.